ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఒక ఊరిలో ఒక ముసలావిడ ఉండేది. ఆవిడకి ఒక కొడుకు. ఇప్పుడు భయపడుతూ ఉండేది. ఎందుకంటే అతను ఏ పని చేసేవాడు కాదు. రోజంతా పడుకునే ఉండేవాడు. అతని నిర్లక్ష్యానికి ఆవిడ రోజు బాధపడుతూ ఉండేది. ఒకరోజు వాళ్ళ అమ్మగారికి కోపం వచ్చి, సుధీర్ లేవు, ఎన్ని రోజులు ఎలా పడుకునే ఉంటావు? ఎక్కడికైనా వెళ్ళి పని నేర్చుకో. నీతో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. నువ్వు ఒక్కడివి ఎలా రోజు ఇంట్లో పడుకొని ఉంటున్నావు? ఏదో ఒక పని చెయ్యి అనేసి అంటుంది. సుధీర్ లేచి, ఏంటమ్మా ఇంకెప్పుడు ఇలా నన్ను లేపుతూనే ఉంటావా? కాసేపు కూడా పడుకోనివ్వవా అనేసి అంటాడు. ఇంకెలా కేకలేస్తూనే ఉంటావా రోజంతా? నాకేమైనా తినడానికి ఏమైనా పెడతావా అనేసి అంటాడు. వాళ్ళ అమ్మగారు కొంచెం కూడా సిగ్గు లేదా? నేను నీ గురించి నీ లైఫ్ గురించి మాట్లాడుతుంటుంటే భోజనం గురించి మాట్లాడతావా అనేసి తిడుతుంది. తినటానికి ఏమీ లేదు, వెళ్ళి ఏదైనా పని ఎత్తుకో అనేసి అంటుంది. ఆవిడ ఎంతలా చెప్పినా సరే అతను అలాగే పడుకొనే ఉంటాడు. అలా అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చెప్పి వాళ్ళ అమ్మగారు పనికి వెళ్ళిపోతారు. తిరిగి సాయంత్రం వచ్చేటప్పుడు వరకు అలాగ పడుకొనే ఉంటాడు. అది చూసిన వాళ్ళమ్మ కోపానికి తట్టుకోలేక ఇంకా పక్కనున్న దుడ్డు కర్ర ఇచ్చుకుని వాళ్ళ కుమారుని చితకబాదుతుంది. ఆ అరుపులకి పక్కనున్న గ్రామస్తులు ఆ ఇంట్లోకి వస్తారు. ఏమైందా అనేసి అమ్మగారిని అడుగుతారు. ఏమైందమ్మా, ఎందుకు మీ సుధీర్ని ఎలా కొడుతున్నారు అనేసి అడుగుతారు. ఏం చెప్పమంటారండి, రోజంతా తినేసి పడుకునే ఉంటున్నాడు, ఏ పని చేయట్లేదు, నేను ఒక్కదాన్ని కష్టపడలేకపోతున్నానని చెప్తుంది. ఇంతలో ఒక పెద్ద ఆయన అంటారు, ఇంకా ఎన్నాళ్ళు సుధీర్ ఇలా చేస్తావు? ఏదైనా పని చేసుకో, మీ అమ్మగారు కూడా ఆరోగ్యం బాగాలేదు కదా అనేసి అంటారు. గ్రామస్తుల మాట విని సుధీర్ తనలో తాను ఎలా అనుకుంటాడు, వీళ్ళందరి ముందు నా పరువు పోయింది, ఇప్పుడు కూడా ఏమి చేయకపోతే ఏదో ఒకటి అంటూ ఉంటారు అనేసి అనుకుంటాడు. ఇంతలో సుధీర్ నాకే పని రాదు, చిన్నప్పటి నుంచి నేను ఏ పని చేయలేదనేసి గ్రామస్తులతో చెప్తాడు. ఇంతలో పెద్ద ఆయన మా పొలంలో పని ఉంది, చేస్తావా అనేసి అడుగుతాడు సుధీర్ని. చేస్తా అనేసి సుధీర్ అంటాడు. కానీ ఏ పని చేయాలనేసి అడుగుతాడు. రాత్రిపూట మా పొలానికి కాపలా ఉండాలి అనేసి అంటాడు. సుధీర్ ఆ మాట వినగానే చాలా హ్యాపీగా నేను చేస్తాననేసి అంటాడు. కానీ తన మనసులో అక్కడికి వెళ్ళినా సరే ఎంచక్కా పడుకోవచ్చని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పెద్ద ఆయన సుధీర్తో ఇలా అంటాడు, కానీ ఈ పనిలో ఒక ఇబ్బంది ఉంది అనేసి అంటాడు. సుధీర్ అంటాడు, ఏమి ఇబ్బంది బాబాయ్ అనేసి అంటాడు. మా పొలంలో రాత్రిపూట ఒక రాక్షసి తిరుగుతుంది అనేసి అంటాడు. నువ్వు రాత్రి వైపు వెళ్తే ఎవరినైనా చంపేస్తుంది, మరి నువ్వు చేయగలవా అనేసి అంటాడు. ఇంతలో సుధీర్, బాబాయ్ ఇలాంటి బోటపకు మాటలు చెప్పకండి, ఇంకా ఏ కాలంలో ఉన్నారో అనేసి అంటాడు. ఇలాంటి మాటలు చెప్పి నన్ను భయపెట్టాలని చూడకండి బాబాయ్, ఈ పని నేను చేస్తానని సుధీర్ అంటాడు. ఈ రాత్రికి పొలానికి వెళ్ళి పని చెయ్యనేసి అంటాడు. అలాగే అని చెప్పి సుధీర్ రాత్రి పొలానికి వెళ్తాడు. వచ్చి రాగానే సుధీర్ కాసేపు పడుకొని అప్పుడు కాపలా కాదామనేసి అనుకుంటాడు. పడుకొని ఉంటాడు. తెల్ల పక్క నుంచి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అయినా సరే పట్టించుకోకుండా అలా పడుకుంటాడు. కాసేపటికి ఆ రాకాసి సుధీర్ పక్కన కూర్చుంటుంది. ఆ రాకాసి భయంకరమైన కళ్ళతో సుధీర్ని అలాగే చూస్తుంది. అప్పుడే సుధీర్ కళ్ళు తెరిచి ఏమీ తెలియనట్టు మళ్ళీ అలాగే పడుకుంటాడు. ఇంతలో ఆ రాకాసి, ఇతను ఏ మనిషి, నన్ను చూసి కూడా మళ్ళీ పడుకుండిపోయాడు అనేసి అంటుంది. ఆ రాకాసికి కోపం వచ్చి బిల్లుని ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోతుంది. అది చూసిన సుధీర్ భయంతో కేకలు వేస్తాడు. ఆ కేకలకి ఆ సుధీర్ని కిందకి దింపేస్తాడు. సుధీర్కి భయం వేసి నన్నేమి చేయకనేసి ఇంతలో ఆ రాకాసి, నువ్వు ఈ పొలానికి ఎందుకు వచ్చావా అనేసి అంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను చంపేస్తా అనేసి అంటుంది. చంపి నీ శవాన్ని నేను తింటామనేసి ఉంటుంది. సుధీర్ భయంతో, నన్ను ఏం చేయకు, అయినా నన్ను చూడు నేను ఎంత బాగా చిక్కు ఉన్నాను, నన్ను తింటే నీ ఆఫీస్ వెళ్ళరదు అనేసి అంటాడు. రాకాసి సుధీర్ మాటలు విని అవును నిజమే అని అనుకుంటుంది. సుధీర్ తెలివిగా ఆలోచించి ఇలా అంటాడు, నువ్వు నన్ను తిను, కానీ అంతకంటే ముందు ఈ పొలం పని నన్ను చేయనివ్వు, ఆ తర్వాత తిను అనేసి అంటాడు. ఆ రాకాసి అందుకు ఒప్పుకుంటుంది. ఇక సుధీర్ పొలం పనులు చేస్తూ ఉంటాడు. అలా ఉదయం వరకు పని చేస్తూనే ఉంటాడు. ఇంతలా దెయ్యం కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ దెయ్యం ఓన్లీ రాత్రి మాత్రమే వస్తుంది అని భయపడుతూ సుధీర్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తాడు. వాళ్ళ అమ్మగారు వచ్చి ఎందుకు అరుస్తున్నావు, ఏమైంది అనేసి అడుగుతుంది. ఏమైనా దెయ్యాన్ని చూసావా అనేసి అంటుంది. దెయ్యం కాదమ్మా, రాక్షసిని చూశాను, రాక్షసిని అనేసి అంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మగారు నవ్వి, నీకేమైనా పిచ్చి పెట్టిందా, రాక్షసిని నువ్వెలా చూసావు అనేసి అంటుంది. రాత్రంతా పనిచేసి అలసిపోయినట్టున్నావు అనేసి అంటుంది. సుధీర్ అంటాడు, కాదమ్మా నిజం, నేను చెప్పేది నిజం, నేను పొలంలో రాత్రి దెయ్యాన్ని చూశాను అనేసి అంటాడు. అది నన్ను తినబోయింది, చాలా కష్టంతో నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను అనేసి అంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మగారు అంటారు, పని తప్పించుకోవడానికి ఇలా చెప్తున్నావు, ఏం జరిగినా సరే నువ్వు పని చేస్తూనే ఉండాలనేసి అంటుంది. ఇంతలో సుధీర్, నాకు ఆకలిగా ఉందమ్మా, ఏమైనా తీసుకురా అనేసి అంటాడు.
ఇంతలో వాళ్ళ అమ్మగారు తనకి ఇష్టమైనవన్నీ తీసుకుని వస్తుంది. సుధీర్ తను అన్నాన్ని తింటూ ఉంటాడు. ఇంతలో ఆ రాకాసి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి తినటం ఆపేస్తాడు. ఇంతలో వాళ్ళ అమ్మగారు, సుధీర్ ఏమైంది, ఎందుకు తినట్లేదు, వంట ఏమైనా బాగాలేదా అనేసి అంటుంది. సుధీర్, లేదమ్మా లేదు, వంట చాలా బాగుంది, కానీ నాకు తినాలనిపించడం లేదు అనేసి అంటాడు. ఇంకా అలా అనేసి సుధీర్ ఇంకా అలా పడుకుని ఉండిపోతాడు. సాయంత్రం 5 గంటలు వాళ్ళ అమ్మగారు వచ్చి, సుధీర్ పనికి వెళ్తావా, ఇంకా అలా పడుకుని ఉంటావా అనేసి అంటాడు. సుధీర్ వెంటనే లేచి, అమ్మా ఈరోజు పొలంలో పని చేయడానికి నేను వెళ్ళను అనేసి అంటాడు. పొలంలో రాక్షసి ఉందమ్మా, నేను వెళ్ళను అనేసి భయపడుతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మగారు, నువ్వు పని తప్పించుకోవడానికి అన్ని అబద్ధాలు ఆడుతున్నావు అనేసి అంటుంది. ఇంత కష్టంలో కూడా నీకు పని దొరికింది, అయినా సరే వెళ్ళడం లేదు, ఏదో సాకు చెప్తున్నావు అనేసి అంటుంది. సుధీర్ ఎంత చెప్పినా వాళ్ళ అమ్మగారు నమ్మదు. ఇంకా సుధీర్ ఏమీ చేయలేక మళ్ళీ పొలానికి బయలుదేరుతాడు. అలా పొలానికి వెళ్ళి మంచం మీద కూర్చుంటాడు. అలా మంచం మీద కూర్చుని అటు ఇటు చూస్తాడు. రాక్షసి ఎటువైపు నుంచి వస్తుందా అని భయపడుతూ చూస్తూ ఉంటాడు సుధీర్. ఇంతలో ఎదురుగుండా రాక్షసి కూర్చొని ఉంటుంది. ఆ రాక్షసి, నిన్న రాత్రి నువ్వు చాలా తెలివిగా తప్పించుకున్నాననేసి అనుకుంటున్నావు కాదు అనేసి అంటుంది. ఈ రోజు మాత్రం నిన్ను అస్సలు వదిలిపెట్టను, ఈ రోజు ఎలాగైనా నిన్ను ఆహారంగా చేసుకుంటాననేసి ఆ రాక్షసి అంటుంది. ఇంతలో సుధీర్ రాక్షసితో ఇలా అంటాడు, కోప్పడుకు, నన్ను ఈ రోజు ఎలాగైనా తిను, కానీ కొద్దిగా నాకు పని ఉంది, ఆ పని అవగానే నువ్వు నన్ను తిను అనేసి అంటాడు. అలా పని చేసుకుంటూ ఉంటాడు. పని పూర్తవగానే ఆ రాకాసి వస్తుంది. ఆ రాకాసి అంటుంది, ఇప్పుడు నీ పని అయిపోయింది కదూ అనేసి అంటుంది. సుధీర్ భయపడుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ రాక్షసి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేసి, దేవుడా నువ్వే కాపాడాలనేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సుధీర్కి ఒక ఆలోచన వస్తుంది. రాక్షసితో ఇలా అంటాడు, రాక్షసి నువ్వు తిను, కానీ నేను ఎంత పక్కగా ఉన్నానో నీ ఆకలి తీరదు అనేసి అంటాడు. నేను నీకు సరిపోను, నీకు లావుగా బలంగా ఉన్న వాళ్ళైతే నీకు సరిపోతారు అనేసి అంటాడు. అలాంటి వ్యక్తి ఒక ఆయన ఈ దగ్గరలోనే గుడిసెలో ఉన్నాడు అనేసి అంటాడు. ఇంతలో రాక్షసి, నా నుంచి నువ్వు తప్పించుకుందామనేసి అనుకుంటున్నావా అనేసి అంటుంది. ఇంతలో సుధీర్ భయంతో, అయ్యో లేదు, మిమ్మల్ని ఎలా ఎందుకు అనుకుంటాను అనేసి అంటాడు. ఇంతలో అలాగైతే నన్ను ఆ మనిషి దగ్గరికి తీసుకెళ్ళు అనేసి అంటుంది రాక్షసి. అలా సుధీర్ రాక్షసి ఇద్దరు కలిసి బయలుదేరుతారు. అలా సుధీర్ తెల్లవారులు తిప్పుతూ ఉంటాడు. ఇంతలో ఆ రాక్షసి, ఇంకా ఎంతసేపు నన్ను ఇలా తిప్పుతావు, ఇంకా ఇంకా ఇల్లు ఎప్పుడు వస్తుంది, అతన్ని ఎప్పుడు నేను తినాలి అనేసి అంటుంది. ఇంతలో సుధీర్, లేదు వచ్చేసి ఇంకా దూరము అనేసి అంటాడు. ఇంతలో తెల్లవారుతుంది. ఆ రాక్షసి కూడా మాయమైపోతుంది. సుధీర్ కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మతో పొలంలో జరిగిన సంఘటన అంతా చెప్తాడు. అయినా వాళ్ళ అమ్మ నమ్మది. ఇంకా సుధీర్ అన్నం తిని ఆ రాక్షసి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచించుతూ ఉంటాడు. ఇప్పటివరకు ఎలాగో తప్పించుకున్నాను, ఈరోజు మాత్రం ఈ రాక్షసి నన్ను ఎలాగైనా చంపి తినేస్తుందని భయపడుతూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ సుధీర్ పడుకుంటూ పోతాడు. అలా సాయంత్రం అవుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ సుధీర్ని లేపుతుంది. టైం అవుతుంది, పొలానికి వెళ్ళవా అనేసి అడుగుతుంది. సుధీర్ ఆ మాటలు విని తను మళ్ళీ బయలుదేరుతాడు పొలానికి. అలా పొలానికి వెళ్తూ మధ్యలో ఆగి, ఈ రోజు ఆ రాక్షసి నన్ను చంపేస్తుంది, ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో తనకు ఒక ఆలోచన వస్తుంది. దగ్గరలో ఒక తాంత్రికుడు తాత ఉంటాడనేసి గుర్తుకు వస్తుంది. ఎలాగైనా ఆ తాంత్రికుడి దగ్గరికి ఆ దెయ్యాన్ని తీసుకుని వెళ్ళాలి అనగానే ఆ దెయ్యం ప్రత్యక్షమవుతుంది. ఇంతలో సుధీర్ భయంతో నన్ను ఏం చేయకు అనేసి అంటాడు. ఆ రాక్షసి, ఈరోజు నిన్ను ఎలాగైనా చంపుతాను అనేసి అంటుంది. ఇంతలో సుధీర్, సరే తిందు కానీ అని అంటాడు. ఇంతలో ఆ రాకాసి, సరే అయితే నేను ఇప్పుడు తింటాను అనేసి దగ్గరికి వస్తుంది. ఇంతలో సుధీర్, ఒకసారి ఆగు, నేను ఆహారం తిన్న తర్వాత బలంగా అవుతుంది కదా, అప్పుడు నువ్వు తింది కానీ అనేసి అంటాడు. అందుకు ఆ రాకాసి ఒప్పుకుంటుంది. ఇంతలో సుధీర్ ఆ రాకాసితో అంటాడు, నా భోజనం గుడిసెలో మర్చిపోయాను, తెచ్చుకుని వస్తాననేసి అంటాడు. ఇంతలో ఆ రాకాసి, మళ్ళీ నన్ను పిచ్చివాడిని చేద్దామనేసి అనుకుంటున్నావా అనేసి అంటుంది. ఆ రాకాసి అంటుంది సుధీర్తో, నేను కూడా నీతోనే వస్తాను అనేసి అంటుంది. అలా ఇద్దరు కలిసి వెళ్తారు. అప్పుడు ఇద్దరు గుడిసె దగ్గరికి చేరుకుంటారు. ఆహారం గుడిసె లోపల ఉంది, తీసుకుని వద్దాం రా అనేసి అంటాడు. అలా సుధీర్ ఆ రాకాసిని గుడిసె లోపలికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఒక తాంత్రిక బావ కూర్చొని ఉంటాడు. అతను తన మంత్రశక్తి ద్వారా తెలుసుకుంటాడు ఆ రాక్షసి పొలంలో మనుషుల్ని చంపు తింటుందనేసి తెలుసుకుంటాడు. ఇంతలో ఆ రాక్షసి అంటుంది, నువ్వెంత పని చేస్తావా, నీ అంత చూస్తాననేసి అంటుంది. అప్పుడే ఆ బాబా మంత్రం చదువుతాడు. ఇంతలో ఆ రాక్షసి మంటలు అంటుకుని చనిపోతుంది. ఇంకా
సంతోషంగా పొలానికి వెళ్ళి హాయిగా పడుకుంటాడు. Body, I'm an icon, man. I'm a girl about a 10. I should fuck her